చేశారుగా. మరి సొగాలి ప్రీతి విషయంలో ట్రైబల్ మహిళ ఒక ఆదివాసీ మహిళకి న్యాయం చేయాలని ప్రభుత్వం ఉంటుందని లీడర్ సినిమాలో డైలాగులు చెప్పారుగా. నేను అంటా ఉప ముఖ్యమంత్రి గారిని, ఆ పాప ఏ రోజు చనిపోయిందో సరైన అవగాహన, సంవత్సరం రోజు అనేది అవగాహన ఉండదండి. ఎందుకంటే ఒకరోజు అటు ఇటుగా సహజంగా నేనైనా అబద్ధాలు చెప్తా ఉంటా, నేనైనా కూడా కొన్ని సందర్భాల్లో డేట్లు కన్ఫ్యూజ్ అయ్యి చెప్తా ఉంటా. అంత మాత్రం చేత అన్నీ తెలియాలని లేదు. ఉప ముఖ్యమంత్రి గారు 2018లో చనిపోయిందని చెప్పారు. సరే టెక్నికల్గా ఆయనకి తెలియదు అనుకుందాం, సరే ఏదో చిన్న తప్పులు జరుగుతూ ఉంటే తెలియదు అనుకుందాం. నేనేమంటానంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి మీకు అన్ని విషయాల మీద ఒక పూర్తి అవగాహన ఉంటుంది, ఓకేనా? ఈ అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి నేను వారిని ఈ మీడియా సాక్షిగా జనసేన కార్యకర్తల్ని, వీర మహిళలను కూడా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీ ముఖ్యమంత్రి, మీ అధ్యక్షుడు చెప్పినటువంటి ఈ అబద్ధాలు బహుశా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కటానికి పూర్తి స్థాయి అర్హత సాధించినాయి. ఎందుకంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో నుంచొని కొన్ని లక్షల మంది చూస్తుండగా, కొన్ని వేల మంది నీ మీటింగ్లో ప్రజెంట్ అయి ఉండగా, ఇంత గౌరవప్రదమైన హోదాలో కూర్చొని, బహుశా నేను కూడా ఒక లాయర్గా నెలకి ఒక కేసుకి 10,000 20,000 తీసుకొని వాదించే నాకు కూడా ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉంది. ఆ హోదాలో కూర్చొని మినిమం ఇంగిత జ్ఞానం లేని, మనకి చదువు ఎటూ లేదు, ఇంగిత జ్ఞానమైన ఉండాలిగా, మనకు హానెస్టీ ఎటూ లేదు, కనీసం మన 10 మందిలో మాట్లాడుతున్నామన్న లజ్జైనా ఉండాలిగా. ఇవి కూడా లేకుండా పచ్చి అబద్ధాలు కళ్ళార్పకుండా మాట్లాడుతుంటే ఈ బాధ్యతలు ఎవరికి చెప్పుకోవాలండి? ఈ పాప చనిపోయిన తర్వాత అండి, ఈ పాప పోస్ట్ మార్టం రిపోర్టు అండ్ సిరాలజీ రిపోర్టు, ఇది 17/10/2017 ఈ సిరాలజీ రిపోర్ట్ అంటే పాప చనిపోయిన తర్వాత ఆ పాప బాడీలో నుంచి సేకరించినటువంటి బాడీ పార్ట్స్ని, ప్రైవేట్ పార్ట్స్లో నుంచి సేకరించినటువంటి అవశేషాలను తీసుకొని వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ అండి ఇది. ఈ ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ కాంట్ బి మ్యానిపులేటెడ్. ఉప ముఖ్యమంత్రి గారికి తెలియని అంశం ఏంటి అంటే 2017లోనే ఈ రిపోర్టు 2014 నుంచి 19 వరకు ఏ గవర్నమెంట్ అమల్లో ఉందండి? మీరు మద్దతు ఇచ్చినటువంటి గవర్నమెంటే కదా, తెలుగుదేశం పార్టీయే కదా. అప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చిందా? గత ప్రభుత్వం అధికారం. ఒక పార్టీ మీద మీరు రాజకీయపరమైన ఎలిగేషన్లు చేయండి, కానీ ఆధారాలన్నీ ధ్వంసమైపోయినాయి అని ఒక కుక్కను చంపాలి అంటే ఆ కుక్కకి పిచ్చిది అని ఒక ముద్ర వేసి చంపేసే ప్రయత్నం ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు చేయొచ్చా? అసలు నువ్వు గనక ఉప ముఖ్యమంత్రి కాకుండా ఉన్నట్టయితే మీ ప్రెస్ మీట్లో లేకపోతే మీ మాటలకి ఈవెన్ నా పిఏ కూడా స్పందించేవాళ్ళు కాదు, ఈవెన్ మా పార్టీలో జిల్లా స్థాయి అధ్యక్షుడు కూడా స్పందించేవాడు కాదు. బికాజ్ యు ఆర్ హోల్డింగ్ అ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్, ఐఎమ్ ఫోర్స్డ్ టు క్లారిఫై యువర్ రిమార్క్స్, ఐఎమ్ ఫోర్స్డ్ టు కౌంటర్ యువర్ ఎలిగేషన్స్. ఎందుకంటే ప్రజలకి తప్పుడు సంకేతం వెళితే, సినిమాల్లో లాగా మ్యానిపులేషన్ చేస్తే, రాజకీయాల్లో మర్డర్స్ని, మానభంగాల్ని, రేపుల్ని, హత్యల్ని కూడా మీ యొక్క పొలిటికల్ స్టంట్లకు వాడితే, కులాలని కూడా మీ యొక్క పొలిటికల్ స్టంట్లకు వాడితే, మీలాంటి రాజకీయ నాయకులు అత్యున్నతమైన పదవుల్లో కూర్చుంటే ఈ సొసైటీ ఎందుకు పనికి రాకుండా, ఈ సొసైటీ అతి త్వరలో మనుషుల్ని రోడ్ల మీదే కొట్టి చంపుకున్నా కూడా విర్రవీకి తిరిగే పరిస్థితికి వస్తుంది. 17/10/2017 ఈ పాపకు సంబంధించినటువంటి సిరాలజీ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆఫ్టర్ ది పర్యూజల్ ఆఫ్ ది అబౌవ్ సెడ్ డాక్యుమెంట్స్ ఇన్ ది లైట్ ఆఫ్ ది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనాలిసిస్ రిపోర్ట్, I am of the opinion to the best of my knowledge and the belief that the above said deceased అంటే పాప 14 సంవత్సరాల పాప above said deceased cause of death is died due to abscina resulting from antemortem pressure over the neck with evidence of recent sexual intercourse prior to her death. ఈ పాప మెడ ఊపిరి ఆడక చనిపోయింది. చనిపోకముందు ఈ పాప ప్రయర్ డెత్కి సెక్సువల్ ఇంటర్కోర్స్లో పాల్గొనింది. అండ్ అబ్డామెన్ నిండా కూడా స్పర్మ్ ఉంది.
అని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం నేను కాదు, ఆ డాక్యుమెంట్ కూడా దీంట్లోనే ఉంది. సో 2017లో 17/10/2017లో వచ్చినటువంటి ఈ రిపోర్టుని 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మ్యానిపులేట్ చేసింది అని చెప్పటానికి మనకు కాస్త సిగ్గుండాలా, మనకు కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలా? ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఆ పాపని ఎవరో రేప్ చేశారు. ఎందుకంటే బిలో 18 years పాపతో సెక్స్ చేస్తే ఆ పాప కన్సెంట్ ఇచ్చినట్టు కాదు కదా. సో కాబట్టి ప్రయర్ డెత్కి ఆ పాప ఇంటర్ కోర్సులో సెక్స్లో పాల్గొందని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పినప్పుడు, ఆ పాపను ఎవరో రేప్ చేశారు అని చెప్పినప్పుడు, ఈ రేప్ చేసిన వ్యక్తి ఎవరో ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఈ రేప్ చేసినటువంటి వ్యక్తికి ఎవరైనా రేపొద్దున ఏం చేయాలి, రేపొద్దున ఎలా ఇతన్ని పట్టుకోవాలి అని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. రేపు సిబిఐ ఎంక్వైరీ వేయాల్సింది దానికోసమే కదా. సిబిఐ వచ్చి పట్టుకోవాల్సింది నిందితులనే కదా. మీ అంతటికి మీరే ప్రీ నోషన్ ఇచ్చేసుకొని ఈవిడ ఎవిడెన్స్ లేదు అని మీరు ప్రకటించేస్తే రేపొద్దున ఈ కేసులో సుగాలిపురికి న్యాయం ఎలా జరుగుతుంది? కాస్త అన్నం తినేటువంటి మనకి మనం తినే అన్నానికి కాస్తైన జస్టిఫికేషన్ చేసుకుంటూ ఒక హోదాలో మాట్లాడుతున్నామన్న ఏమైనా స్పృహ ఉందా మనకి ఉప ముఖ్యమంత్రి?